ఈ వీడియో తీస్తున్నప్పుడు ఒక అన్నం మాటలు నాకు గుర్తుకొచ్చాయి. అవి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఆ అన్న ఏమన్నాడో ఒక్కసారి వినండి. ఏంటన్నా ఒకడే నవ్వుకుంటున్నావు? ఏం లేదు తమ్ముడు, నేను ఒక చోట ప్రశాంతంగా ఉంటాను కొన్ని రోజుల్లో. ఏంటన్నా ఎక్కడ ప్రశాంతంగా ఉండేది నువ్వు? నీకు తెలియదులే. అక్కడ నాకు పగలకి రాత్రికి తేడా ఉండదు. అక్కడ ఆకలి బాధలు ఉండవు. అప్పు వాళ్ళకి అబద్ధాలు చెప్పే బాధ లేదు. శత్రుత్వం ఉండదు. బంధువులు ఉండరు. కష్టాలు కన్నీళ్ళు ఉండవు. బంధువులు లాంటి బంధువులు ఉండరు. అవసరానికి చుట్టుముట్టే చుట్టాలు ఉండరు. ఇక్కడ కోపం ఉండదు. క్రోధం, కామం, మత్సరం ఇలాంటి ఏమీ ఉండవు. ఆశలు అస్సలు ఉండవు. కోరికలు ఉండవు. బాధలు ఉండవు. ఇక్కడ దూషించే వాళ్ళే ఉండరు. అవమానించే వాళ్ళే ఉండరు. అసహించుకున్న వాళ్ళే ఉండరు. అనారోగ్యం అనే మాటే ఉండదు. సూటిపోటు మాటలు మాట్లాడేవారే ఉండరు. ఇక్కడ నన్ను చూసి హేళన చేసే వాళ్ళే ఉండరు. ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒకరికి వంగి వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు. జాబు లేదనే బాధ లేదు. ఒకరి మీద ఈర్ష్యపడే అవసరం లేదు. ఒకరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నా కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతంగా పడుకుంటాను. ఈ మాటలు చెప్పిన కొన్ని రోజులకి ఆ అన్న నిజంగానే లేడు. ఆ అన్న ఈ మాటలు చెప్తుంటే నాకు కొంచెం వింతగా ఉంది. అలాగే చాలా భయమేసింది. ఆ అన్న ఒక మాట చెప్పాడు చివరికి. ఏమన్నాడంటే, ఒక మనిషి ప్రశాంతంగా ఉండేది ఒకటి తల్లి గర్భంలో, లేదంటే భూమి గర్భంలో అని చెప్పాడు.